హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ సూపర్ రెసిపీ. మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి లక్ష్మీ నాయుడు గారు పిట్టెల పచ్చడి పెట్టమని మాకు కామెంట్ చేశారండి. మరి అందుకే మేము ఈరోజు కౌజు పిట్టలు అండి, ఇవి చూడండి, కౌజు పిట్టలు తెచ్చినాము. కౌజు పిట్టలు అయితే ముక్క గట్టిగా ఉంటుంది, పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుందండి. మరి ప్రత్యేకంగా లక్ష్మీ నాయుడు గారు మీరు చూడండి, చూసి మీరు కూడా పెట్టి ఈ పచ్చడి మమ్మల్ని ఫాలో అయ్యి మీరు పెట్టండి. చక్కగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి యూట్యూబ్లో ఇది మేము మొట్టమొదటిసారి పెడుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి మీరు, మరి ఇది చాలా బాగా వస్తుంది. చేసుకొని తిని మీరు చూసి ఎలాగొస్తుందో మీరు మాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో, ఎలాగొచ్చిందో, మీకు ఎలా కుదిరిందో అది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్యామిలీ. చూద్దాం, ఇప్పుడు మనం వీడియోలోకి పోదాం. దూరం చూడండి, పచ్చళ్ళలోకి మసాలా అనేది చేసుకుందాం. ధనియాలు, లవంగా, సాజీరా, ఇలాచీలండి, ఇవన్నీ మిరియాలు. చూడండి, నేను చికెన్ అది పిట్టలది పచ్చడి అనేది కొద్దిగంత తీసుకున్నాండి. పచ్చడి అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనము పిట్టల పచ్చడి అనేది ఇలాగే చేసుకోవాలి. ఇది కలర్ రావాలి, బ్రౌన్ కలరు. మనకు చికెన్ అయితేనేమో మనం కారం కలుపుకోవచ్చు, ఉప్పు కలుపుకోవచ్చు, పసుపు కలుపుకోవచ్చు, కానీ దీనికి మాత్రం ఇలాగే చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్గా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం ముక్కలను అనేది. చూడండి, అల్లం వెల్లిపాయ, చూడండి ఇలా లోపల ఇలా ఉడికిపోయినాయి. చూడండి, సేమ్ చికెన్ ముక్కల్లాగానే ఉంటాయి ఇవి. లోపల చక్కగా ఉడికిపోయినాయి. అనేది వేగిపోయింది కదా. మన ముక్కలు అనేది ఇందులో వేసుకుందాం. కారం అనేది వేసుకుందాం. కారం ఈ టేస్ట్కి సరిపోయేటట్టు కారం వేసుకోండి. ఉప్పు అనేది వేసుకుందాం. దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా మనం జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయొద్దండి ఇందులో. ఇది పిట్టే కదా, ఇది గరం మసాలానే వేయాలి. ధనియాలు, గరం మసాలా. దీంట్లో ఘాటుగా ఉండడానికి నేను కొద్ది అన్ని మిరియాలు అనేది వేసుకున్నా. మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే నిమ్మకాయ అనేది ఖచ్చితంగా వేయాలండి. ఎందుకంటే ఇది వేడి ఉన్నప్పుడు మనం నిమ్మకాయ అనేది వేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాతనే నిమ్మకాయ అనేది వేసుకుందాం. చూడండి, నిమ్మకాయ అనేది వేసుకుందాం. దాంట్లో గింజలన్నీ తీసేసి మనం రసం అనేది అందులో వేసుకుందాం. చూడండి, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. పిట్టల పచ్చడి చూడండి, రెడీ అయిపోయింది. పచ్చడి అనేది పిట్టల పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.